కృపచేతనే ఇజ్రాయేలును చెరలో నుండి విడిపించినావు. నీ కృపచేతనే ఇజ్రాయేలును చెరలో నుండి విడిపించినావు. పగులు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయేలును నడిపించినావు. పగులు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయేలును నడిపించినావు. సర్వోన్నతుడా నా యేసయ్యా, సకల జనులకు దేవుడవు, సకల జనులకు దేవుడవు. స్తోత్రం. అందరూ స్తపట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. ప్రియులారా, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, అందరూ ధైర్యం కలిగి ఆయన సకల జనులకు దేవుడు ఆయన. స్తోత్రం. ఆమేన్. తల్లిదండ్రులు చూపని ప్రేమ నాపై నీవు చూపించినావు. స్తోత్రమయ్యా. ఆమేన్. తల్లిదండ్రులు చూపని ప్రేమ నాపై నీవు చూపించినావు. ఆపద కాలమందు నీ కుమార పెట్టగా ఆదరణకర్తవై ఆదరించినావు. ఆపద కాలమందు నీ కుమార పెట్టగా ఆదరణకర్తవై ఆదరించినావు. సర్వోన్నతుడా నా యేసయ్యా, సకల జనులకు దేవుడవు, సకల జనులకు దేవుడవు. స్తోత్రం. ఆమేన్. సుందరమైన ఆ సీయోనులో నిన్ను చూసే భాగ్యము నాకిచ్చినావు. సుందరమైన ఆ సీయోనులో నిన్ను చూసే భాగ్యము నాకిచ్చినావు. ఇగ ములకు తరతరములకు నిన్ను నేను స్తుతింతునయ్యా. ఇగ ములకు తరతరములకు నిన్ను నేను స్తుతింతునయ్యా. సర్వోన్నతుడా నా యేసయ్యా, సకల జనులకు దేవుడవు, సర్వ జనులకు దేవుడవు. నిన్నేనయ్యా నే కొలుతును, నిత్యము నిన్ను సేవింతును, నిత్యము నిన్ను సేవింతును. సర్వోన్నతుడా నా యేసయ్యా, సకల జనులకు దేవుడవు, సర్వ జనులకు దేవుడవు, సకల జనులకు దేవుడవు, సర్వ జనులకు దేవుడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఇంకా కొన్ని పాటలు పాడి
తదుపరి మనం దేవుని వాక్యలేకి ముందుకి సాగిపోదాం. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో, సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో, నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా, శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా నన్ను చేసిన వాగ్దాన పూర్ణుడా, నన్ను చేసిన వాగ్దాన పూర్ణుడా, యేసయ్యా నీకే ఆరాధనా, యేసయ్యా నీకే ఆరాధనా, యేసయ్యా నీకే ఆరాధనా, యేసయ్యా నీకే ఆరాధనా, నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, గ్లోరీ ఆమేన్. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, యేసయ్యా నీకే ఆరాధనా, యేసయ్యా నీకే ఆరాధనా,
ఆరాధన నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా తనువంత నీకే బ్రతుకంత నీకే నాదంత నీకే సర్వము నీకే తనువంత నీకే బ్రతుకంత నీకే నాదంత నీకే సర్వము నీవే ఈ లోకములో నాశ నీవే ఈ లోకములో నాశ నీవే యేసయ్యా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించేదను ప్రజలందరిలో సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించేదను ప్రజలందరిలో ప్రకటించేదను ప్రజలందరిలో నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను యేసయ్యా నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ ప్రేమే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ
చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో చెదరిన మనసే నూతనమాయను ఉదయించెను నీ కృప నా ఎదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మారు మలుపు తిరిగేనా చెదరిన మనుగడయే మారు మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను నీ కృపయే కాచి కాపాడేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను నీ కృపయే కాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను ఆదరించేను Lord, praise the Lord, Amen. బల సూచకమైన మందసమానికై బల సూచకమైన మందసమానికై ఉదయించెను నీ కృప నా ఎదలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృప నా ఎదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మారు మలుపు తిరిగేనా మనుగడయే మారు మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను దాచి కాపాడేను నీ కృప
పిల్లరా, ఈ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం లేకి ముందుకి మనం సాగిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు పాడి నీ నామానికి కనపరుచుకున్నాం. ఈ సమయంలో తండ్రి నీ మాటల కోసం ఎదురు చూస్తున్నా నీ బిడ్డలతో నీవు మాట్లాడండి నాయనా, నీకు స్తోత్రాలు. తండ్రి, నా సొంత మాటలను దూరం చేయండి, నీ మాటలు వెల్లడింపు చేయండి. ప్రతి ఒక్కరిని నీ వాక్కు నంపించి ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక్కొక్కరిని వాక్యం చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు మాట్లాడుచుండగా అయ్యా, ఎంతమంది ఈ లైవ్లో నీ ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ వినగల చెవులు, గ్రహించి హృదయాలు దయచేయండి. దేవా, నీ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను యేసు క్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని ప్రభువా ధైర్యపరిచి నీ రాకడకు చిటుపాడు చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. పూట ఈ లైవ్లో వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ సమయంలో కొన్ని మాటలను పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటలు, కొన్ని మాటలు పంచుకుంటుండగా జాగ్రత్తగా దేవుని మాటలోనే సంగతి భావించి జాగ్రత్తగా విని వాటి చొప్పున మీరు నడుస్తారని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరేపణతో ఈ పూట ఈ లైవ్లో మీకు అందరికీ ఈ వాక్యాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, మనం చూస్తూ ఉన్నాం, మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక చోట్ల కలవరాలు. ఈ కరోనా వైరస్ అనేక ప్రజలను భయపెడుతూ ఉంది. అనేక మందిని మరణానికి దారితీస్తూ ఉంది. పిల్లరా, ఈ సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటి? అనేక మంది ఆలోచిస్తున్నారు, కానీ ఏ విధంగా అయినా ఈ వైరస్ నుండి బయటపడాలనుకుంటున్నారు, కానీ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది. పిల్లరా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువర్తమానం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. జాగ్రత్తగా ఈ మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. 18వ అధ్యాయం, లూకా సువర్తమానం 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. రెండవ వచనం చదువుకున్నాం. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా పతి వాదికిని నాకును
న్యాయము చేయమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునెను. పోయమనంటి సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యం మీద నువ్వు మనసు పెట్టి జాగ్రత్తగా ఈ మాటలను నీ హృదయంలోకి చేర్చుకోవాలను. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, మనుషుల్ని లక్ష్యపెట్టకయు దేవునికి భయపడకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. అక్కడ ఒక విధురాలు ఉంది. నాకును నా పతి వాదికిని న్యాయము తీర్చమని. పిల్లరా, మాటి మాటికి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె అడిగి, ఆమె మాటి మాటికి వెళుతూ ఉంది. ఎందుకు వెళుతుందంటే ఆయన న్యాయం చేస్తాడు అని ఆమె నమ్మి ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మాట మాటికి వెళ్ళి ఆమె న్యాయాన్ని పొందుకుంది. గమనిద్దాం, ఈరోజు నీ పక్షాన ఒక న్యాయము జరగాలంటే, నీ పక్షాన ఒక కార్యము జరగాలంటే ఆ న్యాయాధిపతి ఎవరై అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ న్యాయాధిపతి ఎవరై అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆ న్యాయాధిపతి ఎవరై అంటే సర్వోన్నతుడైన దేవుడు. పెంచలరా, ఈ పూట ఈ వాక్యం వింటున్న నీవు ఎన్నిసార్లు ఆయన దగ్గర నువ్వు సాగిలు పడి, ఎన్ని మారులు ఆయన దగ్గర నువ్వు అడిగినావు, అయ్యా ఇదిగో నా పట్ల ఈ న్యాయము చేయండి, నా పట్ల ఈ కార్యము చేయండి అని వెన్నుతూరులను అడుగుతున్నావు. పోమనటి సహోదరుడా, సహోదరి, మనుషుల దగ్గరికి ఎన్నో తూర్లు వెళ్ళుండొచ్చు. మనుషులు ఎన్ని మాటలు నువ్వు బతిమాలుకో ఉండొచ్చు. వాళ్ళు కాదన్నా వాళ్ళ పాదాల దగ్గర నువ్వు పడి ఉండొచ్చు. అయితే మనుషుల దగ్గర నీకు న్యాయం జరగలేదేమో, కానీ ఇదిగో నేను చెప్తున్నానే, న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నీకు న్యాయం చేసే దేవుడనే సంగతి మర్చిపోకూడదు. మనం ఈరోజు చాలామంది, ఎంతోమంది అవసరాలు, ఎంతోమంది బాధల్లో సమస్యల్లో ఉన్నారు. ఎన్నో అవసరాలు ఉన్నాయి, కానీ మాట మాటికి నీ కుటుంబంలో అయినా, దేవుని మందిరంలో అయినా, నువ్వే చోటున్నా, ఆసుపత్రి దగ్గరున్నా, లేదా నువ్వే రూమ్లో ఉన్నా, మాటి మాటికి ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి, ఆ
ఆ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి నువ్వు బతిమాలుకుంటున్నావా? నువ్వు అడుగుతున్నావా? నువ్వు అడిగితే ఆయన నీకు మేలు చేయాలని ఉద్దేశించే దేవుడు. అదిగో ఆ విధవరాలు మాట మాటికి న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి అని ఆమె గోజారుకున్నట్లుగా, ఆమె బతిమాలుకున్నట్టుగా ఆయన చూసి ఆయన వెరిగి, ఇదిగో ఈమెకి న్యాయం చేయకపోతే ఈమె నన్ను విడిచిపెట్టదు, ఈమెకి న్యాయం చేయకపోతే ఎంత మాత్రము ఈమె నన్ను విడవదు అనుకున్న న్యాయాధిపతి ఆమెకి న్యాయం చేయాలనుకున్నాడు. పోయేమేంటి? దేవుని ప్రజలారా, పోయేమేంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి సమస్య చేత బాధపడుతున్నావో, ఎలాంటి బాధల్లో నువ్వు ఉన్నావో, ఎలాంటి కష్టంలో నువ్వు ఉన్నావో, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ మాటను తెలియపరచాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట మాటికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రతి తడవ ఆయన అడగాలి. ఏదో అడిగేసాంలే, 2 తూర్లు చేసాం, 3 తూర్లు ప్రార్థన చేసుకున్నాం, అడిగాం, న్యాయం జరగలేదు, కార్యం జరగలేదని విసుగు చెందుతున్నాయేమో. దేవుణ్ణి అడిగేటప్పుడు నువ్వు విసుగు పడకూడదు. నువ్వు ఏ చోటు, ఎందుకంటే దేవుడు న్యాయం చేయగలిగిన వాడు. దేవుడు ఒక్కడే సమస్యని తొలగించగలిగిన దేవుడు. దేవుడు ఒక్కడే పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు. నీ స్థితిగతులు అన్నీ ఆయనకు తెలుసు. ఎవరు ఆయన్ని గోజారుకుంటారో, ఎవరు ఆయన పాదాల దగ్గర పడతారో, ఎవరు కన్నీటితో ఆయనని బతిమాలుకుంటారో వారిని ఎంత మాత్రము తోసివేసే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. తోసివేసే దేవుడు కాదు. ఈ రాత్రి పోమేనంటి దైవ జనాంగమా, ఈ రాత్రి నేను చెప్పబోయే మాట ఏంటంటే, ప్రపంచంలో ప్రజలు, మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక మంది భయానికి గురైపోయి ఉన్నారు. వారి బాధలు ఎలా తొలగించుకోవాలని మనుషులకు చెప్పుకుంటూ ఉన్నారు. ఇదిగో ఈ బాధ ఇలా ఉంది, ఇదిగో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని. ఈ రాత్రి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని మాట మాటికి అయ్యా నా పట్ల కార్యం చేయండి, అయ్యా నా పట్ల ఒక గొప్ప మేలు జరిగించండి అని నువ్వు ఆయన ఎదుట కన్నీరు కారిస్తే, ఆయన్ని బతిమాలుకుంటే నీ పట్ల కార్యము చేయగలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పట్ల కార్యము చేస్తాడు ఆయన. అయితే ఆయన అడగాలి. ఏదో అడిగేమిలే, ఆయన మన కంటికి కనబడలేదు, మనుషులు కనబడుతున్నారు, డాక్టర్లు కనబడుతున్నారు, వైద్యులు కనబడుతున్నారు, మన పక్కింటి వాళ్ళు కనబడుతున్నారు. మనకేదైనా అవసరమైతే వాళ్ళని అడుగుదామని ఎక్కువ మనుషులను అడుగుతున్నాయేమో. మనుషులను అడిగి నిరాశ చెంది ఇంక లాభం లేదు, ఏ మనుషుడు ఏమి చేయలేడు, నాకున్న వైరాగ్యం, నాకున్న ధనం, నాకున్న పలుకుబడి ఏమీ చేయలేదని నిరాశ చెందుతున్నాయేమో. నా ప్రియమైన అన్నయ్య, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన చెల్లి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాటికి పదే నీ ఆలోచనలో, నీ తలంపుల్లో ఆ సృష్టికర్తైన దేవుడు నీ తలంపుల్లో ఉంటే, నీ ఆలోచనలో ఉంటే నువ్వు ఆయన అడుగుతావు. అడిగిన వారిని ఎంత మాత్రమైన తోసివేసే దేవుడు కాదు. ఆయన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అడుగుడి నీకు ఇవ్వబడను, అడిగితే ఇచ్చే దేవుడు. మనుషుల్ని అడుగుతున్నావా?
మనుషుల దగ్గర నువ్వు ఎంతో బతిమాలుకుంటున్నాయేమో, ఈ రాత్రి దేవుని దగ్గర నువ్వు అడిగితే, ఈ రాత్రి నువ్వు దేవుని అడిగితే దేవుడు గొప్ప కార్యము నీకు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుని బతిమాలుకుంటే, దేవుని గోజాడుకుంటే, ఆయన తట్టును తిరిగితే, ఇసుకు పడకుండా ఇసుకోకుండా దేవుడు న్యాయము చేయగలడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కరుణించే దేవుడు అని నువ్వు నమ్మితే ఆయన అడుగుతావు. ఈరోజు ఈ వాక్యం వింటున్నట్టు ప్రజలారా, దేవుణ్ణి అడగటం మొదలు పెట్టండి. ఇసుకు పడొద్దు. మాట మాటికి దేవుణ్ణి అడుగు. మాట మాటికి నీ స్థితిని గురించి పక్కోళ్ళకి చెప్పుకుంటున్నావు. అదిగో నీ స్నేహితులకు చెప్పుకుంటున్నావు నీ బాధ, కన్నవాళ్ళకి చెప్పుకుంటున్నావు, డాక్టర్లకు చెప్పుకుంటున్నావు. మనని కన్నవాడు, మనను పోషించేవాడు, మనను పెంచేవాడు, మనని ఆదరిస్తున్న దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే భూమి ఆకాశములను సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తట్టు తిరిగి మాట మాటికి అయ్యా నాకు న్యాయం చేయండి, అయ్యా నా బిడ్డ పట్ల న్యాయం చేయండి, అయ్యా నన్ను కరుణించండి, ఇదిగో నా భర్త పట్ల న్యాయం చేయండి, అయ్యా ఇదిగో నా భార్య పట్ల న్యాయం చేయి, నా కుటుంబంలో ఒక కార్యము చేయండి. దేవా ఇదిగో నా ప్రార్థన ఆలకించండి అయ్యని ఆ దేవాత దేవుని నువ్వు బతిమాలుకుంటే, ఆ దేవాత దేవుని మాటికి నువ్వు అడిగితే నీకు సహాయం చేయాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, నువ్వు ఆయన అడిగేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నమ్మాలి. కొంతమంది అపనమ్మకంతో ప్రార్థన చేస్తారు. ఏదోలే పాస్టర్ గారు చెప్పాడు చేసుకోమని, ప్రార్థన చేసుకోమని, ఆయన చెప్పాడు కనుక నేను ప్రార్థన చేస్తున్నాను అని అదొక తలంపుతో, అదొక ఆలోచనతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటున్నారు. నిజముగా మొరపెట్టాలి ఆయన ఎదుట, ఆయన నా జీవితంలో చేస్తాడు. అదిగో 12 సంవత్సరముల నుండి రక్తశ్రీ రోగముతో బాధపడుతున్న ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకుంది. ఉందా నీకు ఆ విశ్వాసం? ఆ వస్త్రపు చెంగు అంత వ్యాయామం చేసుకుని మరింత సంఘటన పడి ఎంతో దుఃఖాకాంతురాలై, ఇంక నేను బాగుపడతానా, ఎవరు నన్ను బాగు చేయలేరు, ఎవరి వల్ల కాదు, ఇదిగో నా ఇంటి వారు కూడా నేనంటే ఇసుగుపడుతున్నారు, నా ఇంటి వారు కూడా నేనంటే బాధపడుతున్నారు. ఏంటండి, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 12 సంవత్సరాలు ఆ ఇంటి వారు ఆమెతో యాగాలన్నా కూడా ఎంతో ఇసుగుపడిపోతుంటారు. ఉన్నదంతా వ్యాయామం చేసుకుంది. చివరికి అదిగో ఆ సృష్టికర్తైన దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆరాధనకు యోగుడు, నయం కాని రోగాన్ని నయం చేసేవాడు ఆయన వైపు చూసి, ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నారే, అదే విధంగా ఎవరో యేసుని గురించి ఆమెకు చెబితే ఆమె యేసయ్యను గురించి విని విశ్వసించింది. యేసయ్య వస్త్రము చెంగు ముడితే నేను బాగుపడతాను నమ్మింది. ఈ రాత్రి అదిగో ఆయన తట్టు తిరిగి నేను అడిగితే అడిగింది ఆయన నాకు ఇస్తాడు,
నేను అడిగింది నా జీవితంలో ఆయన చేస్తాడని ఒక విశ్వాసం నీకుంటే ఈ రాత్రి ఒక గొప్ప మేలును పొందుకోబోతున్నావు. ఒక గొప్ప ధైర్యాన్ని, ఒక గొప్ప ఆరోగ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప స్వస్థతను నువ్వు పొందుకోబోతున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నా నీవు భయపడద్దు. ధైర్యం తెచ్చుకొని నన్ను పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. భూమి ఆకాశములను సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము చేయగలిగిన దేవుడు. ఆయన మీద ఎవరు ఆధారపడతారో, ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వారికి న్యాయం చేసేదానికి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన కనుదృష్టి సంచరిస్తూ ఉంది. సహోదరుడా, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో, ఏ సమస్య చేత ఉన్నావో, ఒక్క సూరి నువ్వు ధైర్యం తెచ్చుకొని నా జీవితంలో నా దేవుడు చేయగలడు, దేవుడు ఒక్కడే దీన్ని చేయగలడు, ఏ మనుషుడు చేయలేడు అని నువ్వు నమ్మితే, అదిగో ఆ 12 సంవత్సరముల నుండి బాధపడుతున్న ఆ స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఈరోజు నువ్వు ఎలాంటి అపాయములను ఉన్నావో, ఎలాంటి సమస్యలను ఉన్నావో, నిన్ను బాగు చేసేదానికి ఈ వాక్యాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇసుకుపడకు, ఇసుకుపడద్దు. ప్రార్థన చేసేదానికి మొదలుపెట్టు. మాటికి నువ్వు పండుకున్నా, కూర్చున్నా, లేచినా ఆయన అడుగు, నా జీవితంలో ఈ కార్యం చేయండి అయ్యా, నా జీవితంలో ఈ కార్యము చేయండి నాయన, నా కుటుంబంలో ఈ కార్యము చేయండి, నా బిడ్డకి ఈ కార్యము చేయండి, నా భార్యకి ఈ కార్యము చేయి, నా భర్తకి ఈ కార్యము చేయండి అని. పిల్లలారా, ఒకవేళ మీ తల్లిదండ్రులే ఆ కష్టంలో ఉంటే, ఒకవేళ మీ తల్లి అలాంటి పరిస్థితిలో ఉంటే, నువ్వే చోటున్నా ఆ చోటనే కళ్ళు మూసుకొని, అదిగో ఆ న్యాయాధిపతి అయిన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, న్యాయం చేయగలిగినట్టు ఆ శక్తిమంతుడైన దేవుని తట్టును తిరిగి, అయ్యా ఇదిగో మా తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆమె పట్ల గొప్ప కార్యము చేయండి. ఇదిగో మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన పట్ల గొప్ప కార్యము చేయండి అని. పిల్లలారా, మీరు ప్రార్థన చేస్తే, మీరు ఆయన బతిమాలుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ తల్లిదండ్రుల పట్ల ఒక గొప్ప కార్యము చేయాలని ఆయన ఉద్దేశించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎంతసేపు నువ్వు మనుషులకు చెప్పుకుంటావు? ఎంతసేపు నీ స్నేహితులకు చెప్పగలుగుతావు? ఎంతసేపు నీ ఎదురింటోళ్ళకి నీ బాధలు, నీ కష్టాలు, నీ కుటుంబంలో ఉన్నట్టు చెప్పగలుగుతావు? అదే నువ్వు దేవుడి దగ్గర మోకరించి మాటికి ఆయన అడిగితే ఆయన చేస్తాడని మీరు నమ్మితే ఆయన మీ జీవితంలో చేస్తాడండి. అందుకే ఇక్కడ రాయబడింది చూడండి, మార్కు సువార్తలో మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నావని నమ్మండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశం కోసం మీరు ప్రార్థన చేస్తారో, ఎలాంటి సమస్య మిమ్మల్ని వేలుబాటు చేస్తూ ఉందో, ఎలాంటి రోగము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉందో, దాన్ని బట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు నమ్మండి, ఈ రోగాన్ని దేవుడు తొలగించబోతున్నాడు ఈ రాత్రి. ఇదిగో ఈ సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో
కరోనా వైరస్ చేత బాధపడుతున్నారు. ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నమ్మండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ఆసుపత్రిలో ఉన్నావో, నమ్ము. దేవుడు ఈ వైరస్ను తొలగిస్తున్నాడు ఈ రాత్రి. ఇదిగో ఈ ఆయాసాన్ని తొలగిస్తున్నాడు ఈ రాత్రిని నువ్వు నమ్మితే దేవుడి కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు ఈ రాత్రి. పిల్లరా, ఒకవేళ మీ రక్త సముద్ర స్థితిలో ఉన్నారేమో, నిన్ను కన్నవారు స్థితిలో ఉన్నారేమో, నిన్ను కట్టుకున్నవారు స్థితిలో ఉన్నారేమో, నువ్వు నమ్మి ప్రార్థన చేయి. దేవుడు వారి పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆ నాశనకరమైన తెగుల్ని తొలగించబోతున్న ఈ రాత్రిని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యము చేయబోతున్నాడు. నమ్మండి. దేనికోసం మీరు ప్రార్థన చేయబోతున్నారో నమ్మి ప్రార్థన చేయండి. దేవుడు నమ్ముటని వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమే. దేవుని వాక్యం బయలుపరుస్తూ ఉంది. నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఒక్కటే నిన్ను బతికించగలదు. ప్రార్థన ఒక్కటే ఆ నాశనకరమైన తెగులు నీ మీదకి రాకుండా తప్పిస్తుంది. ప్రార్థన ఒక్కటే ఆ మరణాన్ని నిన్ను తప్పిస్తుంది. ప్రార్థన ఒక్కటే నీకు సహాయం చేస్తుంది. ప్రార్థన చేసుకో. నమ్మితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజులు కొంతమంది అపనమ్మకంతో ఉంటున్నారు. కొంతమంది అంటున్నారు, అయ్యా ప్రార్థన చేయండి అని. పిల్లరా, ప్రార్థన నువ్వు నమ్మాలి. నమ్మి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు సహాయం చేసేదానికి ఇష్టపడతాడు. నీకు నమ్మకం లేకుండా ఏమోలే, జరగదో, బతుకమో, తిరిగి ఇంటికి వెళ్ళమో, అపనమ్మకం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఆ స్త్రీ నమ్మింది, ఈ వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతానని ఖచ్చితంగా నమ్మింది, బాగుపడింది. ఈరోజు చాలామంది దైవజనులుగా ఉంటున్న మాకు పనులు చేస్తూ ఉంటారు. అయ్యగారు, ఇదిగో ఈ వైరస్ చేత బాధపడుతూ ఉన్నానయ్యా, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు. పిల్లరా, వారి విశ్వాసం ప్రార్థన కోరుతున్నారు. దేవుడు స్వస్థపరిచే నమ్మకంతో ప్రార్థన కోరుతున్నారు. అట్టి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని మాకు ఇచ్చాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో వాళ్ళు అడిగారు, ప్రార్థన చేస్తున్నాము, దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ నమ్మకం నీకుండాలి. ఈ రాత్రి నమ్మి ప్రార్థన చేసుకో. నమ్ము, దేవుడు మా జీవితంలో దీన్ని చేస్తాడని నమ్ము. సహోదరుడా, అన్నీ నమ్ముతున్నావు, కానీ దేవుడు చేస్తాడు అనే దగ్గరికి వచ్చే కాడికి దేవుడు చేస్తాడు అనే నమ్మకాన్ని కోల్పోతున్నావు. ఈ రాత్రి ఒక నమ్మే వ్యక్తిగా నువ్వు నిలబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మేలు చేసేవాడండి. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన తట్టు ఎవరు తిరుగుతారో, ఎవరు ఆయన్ని గోజాడుకుంటారో, ఎవరు బతిమాలుకుంటారో, ఎవరు కన్నీరు విడిస్తారో, ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు వారికి గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా మొరపెట్టే వాళ్ళకి డూప్లికేట్గా ఏదో కార్యం చేసుకొని దేవుడు మేలు చేస్తే మళ్ళీ ఏదో రూట్లో వెళ్ళిపోయే వాళ్ళకి కాదు. ఆయన దగ్గర మేలు పొందుకొని ఆయనకి ఇష్టంగా నడిచేవారు, ఆయనకి లోపడేవారు, ఎవరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ఆయన అంటే భయపడుతూ ఉంటారో, వారికి నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
వారు ధైర్యంగా ఉంటారు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిట్లేదా? ఏమైంది ఇన్ని రోజులు చేసిన భక్తి? ఎందుకు అవిశ్వాసులుగా మారిపోయావు? ఎందుకు ప్రార్థన అంటే ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నావు? చనిపోతానని భయమా? భయపడకు. మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. సహోదరుడా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకు కుంగిపోతున్నావు? ఇన్ని రోజులు నువ్వు చేసిన భక్తి ఏమైంది? ఆలోచించి ఈరోజు నువ్వు. మన ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఎవరికి ఏది జరగదు. నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. అందుకే ఏమంటాడు, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కోసం కనిపెట్టుకుంటానంటాడు. పిల్లరా, ఈరోజు అలాంటి ధైర్యం నీకు లేదా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కుంగిపోతున్నావు? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. భయపడొద్దు. భయమే నీకు ఉరిగా మారిపోతుంది. భయము నీకు ఉరిగా మారిపోతుంది. భయపడొద్దు. మన ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. మన ప్రాణాలు దేవుడి చేతిలో ఉన్నాయి. భయపడేంటి స్వభావం నీకు ఉండకూడదు. ధైర్యంగా ఉండు. అదిగో ఆమె అనుకుంటుంది, ఆ వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని దగ్గర నేను బతిమాలుకుంటే, ఈ రాత్రి మాట మాటికి ఆయన్ని గోజాడుకుంటే నాకు మేలు చేస్తాడని ఆ విశ్వాసనిలో కలగాలి. ఆ పట్టుదలని కలగాలి. ఆ విధురాలు న్యాయం చేస్తాడు నాకని, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయని మాటికి ఆ న్యాయాధిపతి దగ్గరికి తిరిగినప్పుడు ఆమె న్యాయం పొందుకోలేదా? ఆమెకు న్యాయం చేయలేదా? ఆ వస్త్రపుచ్చంగా ముడితే బాగుపడుతున్నా ఆమె బాగుపడలేదా? ఈరోజు ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? పిల్లరా గమనించండి. భూమి ఆకాశములను సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ రాత్రిని ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పరిశుద్ధుడు. నశించిన వారిని వెతికి రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నువ్వు రక్షింపబడాలంటే ఆయన ఎదుట మోకరించాలి. నువ్వు రక్షించబడాలంటే ఆయనను అడగాలి. ఆయన మేలు చేసే దేవుడు. కుంగినటి వారిని లేవనెత్తే దేవుడు. కుంగిన జీవితాలను బలపరచగలిగిన దేవుడు. నయం కాని రోగాల్ని నయం చేసే శక్తిమంతుడు ఆయన. యేసయ్య నీ కోసం నా కోసం నువ్వు నేను బాగుండాలని మన భారం అంతా ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో ఆయన వేలాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను బాగుండాలని. నీ బాగు నా బాగు కోరుకున్న దేవుడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఆయన తట్టు తిరిగి, ఆయన దగ్గర నాకు మేలు జరుగుతుంది, ఆయన నాకు మేలు చేస్తాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ఈ రాత్రి నీకు మేలు చేయాలని కోరుకొని ఆయన ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పయమైనట్టు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, నువ్వే కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, డబ్బు ఖర్చు పెట్టాల్సింది కాదు, నోటి మాట ద్వారా దేవుడి దగ్గర మేలు పొందుకోవచ్చు. డబ్బు రక్షించలేదు నిన్ను.
నీ బలము నిన్ను రక్షించలేదు, నీ తెలివి నిన్ను రక్షించలేదు. నోటి మాట ద్వారా మనం మేలు పొందుకోవచ్చు. అది దేవుడి ద్వారా మేలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే మేలు చేసేవాడండి. ఆయన తట్టు తిరిగిన వారిని, ఆయన వద్దకు వచ్చిన వారిని, నీ ఎవడవైనా కావచ్చు, ఆయన దగ్గరికి వస్తే నిన్ను తోసివేసే దేవుడు కాదు, నిన్ను నట్టివేసే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించేవాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య వింటున్న నువ్వు ఆయనని అడగటం మొదలుపెట్టి ఈ రాత్రి చిక్కుపడద్దు. నేను ఆసుపత్రిలో ఉన్నానని చిక్కుపడుతున్నావా? నీ చుట్టూ ప్రజలు ఉన్నారని చిక్కుపడుతున్నావా? నీ తండ్రితో నువ్వు మాట్లాడేటప్పుడు చిక్కుపడతావా? నువ్వు సృష్టికర్తైన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆసుపత్రిలో ఉన్నాయేమో, ఒకవేళ ఒక ఇంటిలో ఉన్నాయేమో, ఒక రూమ్లో ఉన్నాయేమో, ఎక్కడున్నా అక్కడ నా దేవుడు ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు, ప్రపంచం అంతా తిరుగుతున్న దేవుడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. అయ్యా, ఇదిగో నిన్ను అడుగుతున్నానయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నన్ను కరుణించండి, ఈ రాత్రి నాతో మాట్లాడండి, ఇదిగో నాలో ఉన్న ఆ బాధను తొలగించు అని నువ్వు ఆయన అడిగితే నీకు న్యాయం చేస్తాడైనా. భయపడద్దు, ధైర్యంగా ఉండండి పిల్లరా. ఈ యొక్క దినాల్లో మనం అనేక మంది గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా మరణాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా కన్నీరు ఎక్కువైపోతూ ఉంది, ఎక్కడ చూసినా కొన్ని కుటుంబాల్లో దుఃఖం. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు చూడండి, ఆయనని అడగండి. గొప్ప మేలుతో నువ్వు నింపబడతావు. చేస్తాడు నా జీవితంలోని సంగతి నమ్మండి. దేవుడు నీ పట్ల చేస్తాడండి. అనేక మేలు చూస్తున్నారు. అనేక కొంతమంది దేవుడు మేలు చేశాడని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. దేవుడు మేలు చేసే దేవుడు గనక వారి నోట ఆ మాట పలుకుతూ ఉంది. పిల్లరా, ఈరోజు బాధపడద్దు తల్లి, బాధపడద్దు అన్నయ్య, బాధపడద్దు సహోదరుడా. నిన్ను పుట్టించిన దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. కొంచెం ప్రార్థన చేసుకుంటావా? నీ మనసు నిలకడ తెచ్చుకొని నిబ్రం కలిగి, దేవుడు ఒక్కడే నా జీవితంలో చేయగలడు, ఇంకెవ్వరు చేయలేరు, అందరికి చేయి దాటిపోయింది, దేవుడు ఒక్కడే చేయగలడని విశ్వాసం ఉంచుతావా? నువ్వు విశ్వాసం ఉంచితే మీకోసం నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆ విధురాలు ఏ విధంగా మాట మాటికి అడిగిందో, 12 సంవత్సరాలు ఈ రక్తశ్రీ రోగంతో బాధపడుతున్న స్త్రీ వస్త్రపుచ్చంగా ముడితే బాగుపడతాను అనుకుందో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశం పెట్టి ఇది దేవుడు చేయగలడను నమ్మితే దేవుడు కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. సహోదరుడా, సహోదరి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ కోసం నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీ బాగు కోరి నిన్ను స్వస్థపరచడానికి, అదిగో నీలో ఉన్న రోగాన్ని తొలగించడానికి, నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి,
నీ పట్ల గొప్ప న్యాయము చేసేదానికి దేవుడు ఈ మాటలు మాట్లాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో, చిక్కుపడద్దు. అది ఆసుపత్రి అయినా చిక్కుపడద్దు, మోకరించో. అది ప్రజలు తిరిగే ప్రదేశమైన నువ్వు మోకరించి అక్కడికక్కడే. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు. ఇంతవరకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి దిగజారిపోయిన జీవితం చాలు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి మరణపు పడకలో కొట్టిమిట్లాడుతున్న జీవితం చాలు నీకు. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. అడుగు, నోరు తెరిచి అడుగు, పెద్దగా అడుగు. స్వరం ఇప్పు, స్వరం ఇప్పు, అడుగు ఆయన్ని. స్వరం ఇప్పమ్మా. దిగులు, నువ్వు సిగ్గుపడద్దు. నీ చింతి ఆవత్తు దేవుడి మీదే. ప్రజలారా, మీ చింతి ఆవత్తు, మీ భారం అంతా దేవుడి మీద వేసి, యేసయ్యా నోరు తెరవండి, నోరు తెరవండి. ఏ కష్టములో నువ్వు ఉన్నావు, ఏ బాధలో నువ్వు ఉన్నావు, ఏ సమస్య చేత కొట్టిమిట్లాడుతూ ఉన్నావో నోరు తెరిచి అడుగు. అయ్యా, నా భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరణ పడకలో నా భర్తను రక్షించండి నాయనా. నేను నమ్మానయ్యా. అయ్యా, నువ్వు చేయగలవని నేను నమ్మాను మనసారా. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. ఎందుకు మోగవారుగా ఉంటున్నావు? ఎందుకు స్వరం ఇప్పటం లేదు? సహోదరి, సహోదరుడా, నోరు తెరిచి అడగండి, 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 అడగండి. ఇంతవరకు మనుషుల్ని అడిగింది చాలు, మనుషుల్ని బతిమాలుకుంది చాలు, మనుషులు పాదాలు పట్టుకుంది చాలు. న్యాయం చేయగలిగిన దేవుడు, మనని పుట్టించిన దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు నీ పట్ల కార్యము చేయగలడు. యేసయ్యా, యేసయ్యా. ప్రజలు ఎంతమందో నాయన ఆసుపత్రిలో పడి కన్నీటి బతుకు మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. మరణ పడకలో ఎంతో మంది ఉంటున్నారయ్యా. యేసయ్యా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ తట్టు తిరిగి గోజాడే నీ బిడ్డలను ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాను. మరణ పడకలో నుండి వారిని విడిపించండి. మరణంలో నుండి చీములకి దాటించండి నాయన. గొప్ప కార్యాలు చేయండి. ఇప్పుడే, ఇప్పుడే నేను ప్రార్థన చేయించుండగా తండ్రి, వారిని తాకమని ప్రార్థిస్తా ఉన్నాను. ఎవరు ఈ వాక్యం వింటున్నారో, ఎవరు ఈ వాక్యం విని ప్రార్థన చేసుకుంటున్నారో, ఎంతమంది నీ వైపు చూస్తూ ఉన్నారో, ఆ బిడ్డలందరికీ గొప్ప న్యాయము జరిగించండి. వాళ్ళ కుటుంబాల్లో సమాధానం నింపండి. అయ్యా, వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేయించున్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, వారి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. యేసయ్యా, యేసయ్యా, మరణంలో నుండి జీవములోకి దాటించగలిగిన దేవుడు. అడుగుడు, నీకు ఇవ్వబడిన నీ వాక్యం తెలియపరుస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని చెబుతా ఉంది. నమ్మిన వారిని ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు. సహాయం చేయండి నాయన. దేవా, ఈ వాక్యం నా ప్రతి బిడ్డలు నిన్ను అడిగే బిడ్డలుగా, నీ తట్టు తిరిగే బిడ్డలుగా విశ్వాసం ఉంచి దేవుడు మా పట్ల ఈ కార్యము చేస్తాడు అని నమ్మి ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డలకి సహాయం చేసి వారిని బలపరిచి
నీ సాక్షులుగా నిలబెట్టి నీ నామానికి మహిమ గంతెచ్చుకోమని దేవా, ఈ కరోనా వైరస్ చేత ఎంతమంది బాధల్లో, సమస్యల్లో, ఆయాసము చేత కొట్టిమిట్లాడుతున్నారు. ఈ రాత్రి ఈ వాక్కును పంపించి ఒక్కొక్కరిని దర్శించి స్వస్థపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన